నటసింహం బాలకృష్ణ. అయితే ఆయన సినీ రంగం లేదు, అటు రాజకీయ రంగం కాదు, మరో పక్కన సేవా రంగం కాదు. ప్రతి రంగంలో ఆయనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు నటసింహం బాలకృష్ణ. అయితే ఆయన ఇప్పుడు ఇంకో అరుదైన రికార్డు కూడా కొట్టబోతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తండ్రికి సంబంధించి చూసుకుంటే దాదాపు ఎంతోమంది సంతానం ఉన్నా సరే నా నట వారసుడు బాలకృష్ణ మాత్రమే అని చెప్పేసి గర్వంగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఓన్లీ నటనా రంగానికే కాదు, అటు రాజకీయ రంగంలో కావచ్చు, లేదా బసవతారకం హాస్పిటల్ నుంచి ఆయన సేవా రంగంలో కావచ్చు, లేదా బుల్లితెర రంగంలో చూసుకుంటే ఆహాలో వచ్చేటువంటి ఒక అన్స్టాపబుల్ కావచ్చు, లేదా క్రికెట్ కామెంటరీ కావచ్చు, అంటే ఇంక ఏది అని చెప్పకూడదు, అన్నీ ప్రతి ఒక్కటి ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా కూడా పూర్తి బంగారమే అయితే వస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పటికీ అంటే ఈ ఏజ్ దగ్గర దగ్గర 60 వసంతాల టైంలో కూడా ఆయన హ్యాట్రిక్ విజయాలతో అటు రాజకీయ రంగంలో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు సినీ రంగంలో కూడా ఒక అఖండ కావచ్చు, ఒక వీరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా భగవంత్ కేసరితో ఇక్కడ ఒక హ్యాట్రిక్ కొట్టేశాడు. అటు సినీ కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు ఈ 60 వసంతాల టైంలో కూడా కొట్టడాన్ని ఎలా చూడవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఒక అరుదైనటువంటి రికార్డు ఇప్పటిదాకా ఎవరు కూడా సినీ రంగానికి కానీ లేకపోతే రాజకీయ 2 రంగాలలో కూడా సక్సెస్ అవుతూ ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణ గారు చెప్పవచ్చు. అయితే అరుదైన రికార్డు ఏది అంటే ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టుగా అంటే తండ్రి వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారండి. నందమూరి తారక రామారావు గారి కొడుకుగా మీకు గుర్తుంటే హరికృష్ణ గారు కూడా చిన్నప్పుడు సినిమాల్లో చాలా బాగుంటారు. మీరు చూడండి, చాలా బాగుంటారు ఆయన కూడా. అసలు బాలకృష్ణ కంటే ఫస్ట్ ఆయన బాగుంటారు మీరు అందంగా చూసుకోవాలి అనుకుంటే. అయితే తర్వాత ఆయన ఎందుకనో సినిమాల మీద అంటే పెద్ద ఇంట్రెస్ట్ తగ్గించేశారు, కానీ చాలా తక్కువ చేశారు. బట్ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో ముద్ర వేసుకున్నది మాత్రం బాలకృష్ణ గారు. అందులో బాలకృష్ణ గారికి ఏంటంటే ఒకటి మనస్తత్వం, చిన్నపిల్లాడి మనస్తత్వం. 2 ఉన్నట్టు మాట్లాడతారు ఆయన. అంటే ఆలోచించరు. అలాగని ఎవరైనా కూడా ఆయన ఇష్టపడతారు. ఆయన మీద కోపం రాదు ఎవరికి. మీరు అబ్జర్వ్ చేశారంటే అంటే అది కూడా మాట్లాడటం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. జనాలు హర్ట్ అయ్యే విధంగా ఎప్పుడు మాట్లాడరు. సరదాగా ఉంటారు. మనిషి మనం చూసామంటే మనిషి బాగుంటారు. అంటే అన్నీ ఉన్నాయి ఆయనకి ఏది లేదు. ఆయన యాక్చువల్గా ఇంటర్ అవుతూనే సినిమాలకు వద్దాం అనుకున్నారండి. కానీ వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు లేదు నువ్వు డిగ్రీ కనీసం పూర్తి చేయాలి అంటే ఆయన డిగ్రీ పూర్తి చేశాకే సినిమా రంగానికి వచ్చారు. తర్వాత చిన్నప్పుడు ఆయన మద్రాసులోనే చదువుకున్నారు, అందరికీ తెలుసు. మన జూన్ 10కి 64 ఆయనకు వచ్చాయి. అంటే ఈ 64 ఏళ్ల ప్రస్థానంలో ఆయనకు అప్పుడే సినిమా రంగానికి వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది. అంటే 50 ఏళ్ళు ఎలా అయింది అని అంటారేమో. చిన్నప్పుడు ఆయన తాతమ్మ కళలో నటించారు. సినిమా చాలా పెద్ద హిట్ అది. భానుమతి గారు అందులో హీరోయిన్. తాతమ్మ కళ సినిమా ఎప్పటికీ గుర్తుండేది. అంటే ఒక కుటుంబ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది ఒక కుటుంబం అంటే తాత నుంచి మనవడి వరకు ఆ మార్పులు చూపించారు అందులో ఆ సినిమాలో. అందులో ఈయన ఒక పాత్ర వేశారు. అప్పటి నుంచి ఆయన సినిమా ప్రస్థానం మొదలయ్యాక ఆయన చదువు ముగించుకున్నాక సినిమాలకు వచ్చారు. సినిమాల్లో కూడా తనదంటూ ముద్ర వేసుకున్నారు. అంటే మీరు ఏ రకంగా చూసుకోండి, అటు పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, చారిత్రకం కావచ్చు, సాంఘికం కావచ్చు, ఆయన చెయ్యని పాత్ర లేదు. ఇప్పుడు 100 సినిమాలు పైన చేశారు. ఆయన 100వ సినిమా శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకు చెప్తున్నామంటే ఒక మనిషి ఇన్ని రకాల పాత్రలు వేయటం అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత ఒక ఎస్వి రంగారావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు. వై వీఆర్ సెయింగ్ అంటే తెలుగు వాళ్ళకు ఉండే ఒక గొప్పతనం ఏంటంటేనండి, మీరు మొత్తం భారతదేశం తీసుకోండి, నాట్ భారతదేశం మొత్తం ప్రపంచం తీసుకుంటే మనం అంటే చలనచిత్ర రంగానికి సంబంధించి అంటే ఇటువంటి పౌరాణిక పాత్రలు తమిళ వాళ్ళు కూడా వేస్తారు, వేయరని అంటలేదు. తమిళ వాళ్ళకి ఉంది, కన్నడ వాళ్ళకి ఉంది, అందరూ వేస్తారు. వేసినప్పటికీ మన భాష అక్కడ గొప్పతనం, తెలుగు భాషకు ఉండే గొప్పతనం వల్ల ఈ పాత్రలు ఇంకా బాగా పండుతాయి. అసలు ఆహార్యం కావచ్చు,
మీకు ఆ వస్త్రధారణ దగ్గర నుంచి మీకు అసలు ఆ నగలు వేసుకోవటం కావచ్చు, ఆ కిరీటాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అసలు తెలుగు వాళ్ళకు ఉండే కౌశలం అది ఇంకా ఏ భాషలోనూ ఉండదండి. అది ఒప్పుకొని తీరాలి. ఇంకా పద్యాలు అయితే ఇంక చెప్పొద్దు. పద్యాలు ఇంక ఏ భాషలోనూ లేవు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా తండ్రి తర్వాత అంటే మనకు తెలిసి ఎన్టీ రామారావు గారు ఆయన అసలు అలా అనర్గళంగా ఎట్లా ఆయన డైలాగ్స్ చెప్తారో అది అందరికీ తెలుసు. అసలు ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు గారు కూడా అలాగే చెప్తారు. అంటే వాళ్ళు దానికోసమే పెట్టి పుట్టారు వాళ్ళు. అసలు మనం వింటుంటే మనకే ఒళ్ళు పులకరించిపోతుంది. అలా మళ్ళీ బాలకృష్ణ గారు చెప్పగలరు అంత బాగా. అవును, ఈ రోజుల్లో ఉన్నటువంటి నటుల్లో ఏకైక నటుడు అని చెప్పచ్చు మనం. అంటే నాటకాల్లో వేసే వాళ్ళు చెప్తారు, మనం కాదని అంటలేదు. నాటకాల్లో వేసే నటులు వాళ్ళు కూడా గొప్పవాళ్లే. కానీ ఒక సినిమా రంగంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ఉంటూ ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఇంకా ఎవర్ గ్రీన్ హీరోగా ఉంటూ ఆయన, అది చాలా పెద్ద విషయం. ఇంకొక విషయం ఏంటంటేనండి, అటు మీరు చెప్పినట్టు రాజకీయాల్లో కూడా ఆయన 2014 నుంచి 2014 ముందు ఆయన 82లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి తండ్రితోటి ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉన్నారు. ఆయన అంటే వెళ్ళి వాళ్ళకి ప్రతి నియోజకవర్గం పర్యటించి అక్కడ పార్టీ తరఫున ఆయన స్పీచ్లు ఇచ్చి అవన్నీ చేశారు. కానీ 2014 నుంచి హిందూపురంలో నిల్చుని ఆయన నెగ్గి ఇక్కడ కూడా హ్యాట్రిక్ సాధించి అంటే రాజకీయ రంగంలో కూడా తనకు ఎవరు ఎదురులేరని నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు 50 ఏళ్ల ఈ ప్రస్థానంలో, ఈ సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే చలనచిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిపి అంటే అటు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, ఈవెన్ పాత్రికేయులు కావచ్చు, మొత్తం అందరూ కూడా అన్ని మీడియా సంస్థలు కలిపి అనుకోండి, పోనీ అంటే వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరూ కలిసికట్టుగా సెప్టెంబర్ 1వ తారీఖున కూకట్పల్లి దగ్గర ఉన్న కైతలాపూర్ గ్రౌండ్స్లో చాలా భారీ ఎత్తున ఆయన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారండి. అంటే 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చాలా గ్రాండ్గా ఒక వేడుక నిర్వహించనున్నారు. ఇది అంటే అందరం కూడా ఎదురు చూస్తున్న అంశం ఇది. ఈ మధ్యకాలంలో అంటే మనకి ఇంత పెద్ద ఎత్తున ఏమీ జరగలేదమ్మో. నంది అవార్డ్స్ కూడా ఆగిపోయాయి మనకి చెప్పాలంటే. సో దినోత్సవ వేడుకలు తప్ప ఈ రకమైన వేడుక అనేది ఇదే కావచ్చు. అంటే ఆఫ్టర్ కరోనా మేబీ ఒక 5-6 సంవత్సరాలుగా మనం ఏమి చూసి ఉండకపోవచ్చు. సో సినీ జగత్తుకి చెందిన వాళ్ళకే కాదు, ప్రేక్షకులకు కూడా అంటే ఆయన అభిమానులకు కూడా ఇది ఒక కన్నుల పండుగగా ఉండబోతోందండి. సో ఈ వేడుక చాలా ఘనంగా జరగాలని మనందరం కూడా కోరుకుందాం. సో చూద్దాం మనం ఖచ్చితంగా. ఆయన ఇప్పటికీ కూడా ఎక్కడ బ్రేకులు లేని బుల్డోజర్ లానే దూసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని కూడా బ్రేకులు లేని బుల్డోజర్ లాగా తొక్కుకొని రావడం అనేది నిజంగా ఒక పెద్ద ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు, సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చూసి ఇంకా చాలా నేర్చుకోవాల్సింది కూడా ఉంది. చూద్దామండి. నమస్తే.